జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగినటువంటి ఉగ్రవాద దాడిపైన అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అయినటువంటి తులసి గబార్డ్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసినారు. ఇస్లామిజం అనేది అమెరికాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛ, భద్రత అలాగే శ్రేయస్సుకు అతి పెద్ద ముప్పుగా మారుతుందని చెప్పేసి తులసి గబార్డ్ గారు ఆరోపణలు అయితే గుప్పించినారు. ఆస్ట్రేలియాలో ఈ ఇస్లామిస్టుల భారీ చొరబాటు వల్లే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడినాయి. ఈ దాడి ఎవరిని కూడా ఆశ్చర్యపరచలేదని చెప్పేసి ఆమె అయితే పేర్కొన్నారు. అంటే ఇదంతా కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం చేతులారా చేసుకున్నదే అన్నది ఆవిడ యొక్క ఉద్దేశం అనమాట. అంతే కదా. ఇప్పుడు అక్రమణదారులందరినీ కూడా ప్రోత్సహించినారు. ఇంకేం చేస్తారు? వీళ్ళు ఏమైనా మంచివాళ్ళు? వీళ్ళ జిహాదీ ముండా కొడుకులు అయిపోయా. ఇంకోళ్ళు అటా ఇటా పనులుగా ఇంకెటాటి చేస్తారు వాళ్ళు. ఇంతేగా జరిగేది. కాబట్టి ముందుగానే మూసుకొని మన జాగ్రత్తలో మనం ఉండాలా. ఓవర్ యాక్షన్ దొబ్బితే ఇది ఇట్టే ఉంటుంది. అయితే యూరోప్ పరిస్థితి ఇప్పటికే అదుపు తప్పిపోయింది. చూస్తున్నాం కదా మనం యూరోప్ దేశాల్లో ఎట్లుండదో ఏది ఈ అక్రమదారుల వల్ల. ఆస్ట్రేలియా కూడా అదే దారిలో పడే ప్రమాదం ఉండదని చెప్పేసి తులసి గబార్డ్ గారు హెచ్చరించారు. అయితే అమెరికాకైతే ఇంకా టైం ఉండాలి, కానీ అది ఎక్కువ కాలం అయితే ఉండదని చెప్పేసి తులసి గబార్డ్ గారు వెల్లడించారనమాట. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు ఈ తులసి గబార్డ్ సపోర్ట్ అయితే ఇచ్చింది. యుఎస్ సరిహద్దులను భద్రపరచడంతో పాటు అనుమానిత ఉగ్రవాదులను బహిష్కరించడం, అలాగే అమెరికన్ల భద్రతకు ముప్పు కలిగించేటటువంటి ధృవీకరణ లేనటువంటి పౌరులను అడ్డుకోవడం పైన ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పేసి ఆవిడైతే చెప్పుకొచ్చింది. సకాలంలో కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే అమెరికా కూడా యూరోప్ అలాగే ఆస్ట్రేలియా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులనే ఎదుర్కొనే ప్రమాదం ఉండదని చెప్పేసి తులసి గబార్డ్ గారు హెచ్చరించారు. అంతేకాకుండా ప్రపంచమంతా కూడా ఏకమై రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం పైన పోరాడాలని చెప్పేసి అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అయినటువంటి తులసి గబార్డ్ గారు పిలుపునిచ్చారనమాట. అంటే నాయన, ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు, ప్రపంచానికి సంబంధించింది. ఇది ప్రపంచ సమస్య. కాబట్టి ప్రపంచమంతా ఏకమై, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమైపోయి ఈ ఉగ్రవాదం పైన పోరాడాలని చెప్పేసి ఆవిడైతే పిలుపునిచ్చారు. మంచి మాటే కదా. అమెరికాలో జరిగినటువంటి ఈ యూదుల పండుగ హనుక్కా వేడుకల్లో పాల్గొన్నటువంటి తులసి గబార్డ్ గారు 4 రోజుల క్రితం ఆస్ట్రేలియాలో యూదులపైన కాల్పులు జరిపినటువంటి ఈ ఘటన పైన సంతాపం అయితే తెలిపినారు. దుర్మార్గమైనటువంటి రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు కూడా కలిసి ఐక్యంగా నిలబడాలా, మేము కూడా అదే చేస్తున్నామని చెప్పేసి తులసి గబార్డ్ గారు చెప్పినారు. నేను ఎప్పుడు కూడా యూదులకు ఒక స్నేహితురాల్లాగానే ఉంటానని చెప్పేసి ఆవిడైతే హామీ ఇచ్చారనమాట. మంచి మాటే, సంతోషమే. అయితే యుఎస్ కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఏమన్నా మన దేశంలో ఈ యువనేతల కాంగ్రెస్ ఉన్నది చూడ, అదేమన్నా అనుకుంటారేమో. సోనియా కాంగ్రెస్ కాదు, ఆ కాంగ్రెస్ వేరు. కానీ బుద్ధులు మాత్రం కొంచెం ఒకటిగానే ఉంటాయన్నమాట. ఈ యుఎస్ కాంగ్రెస్ అనేది ఇటీవల కాలంలో యాంటీ సెమిటిక్గా మారుతుందంటూ పరోక్షంగా ఇల్హాన్ ఒమర్ అలాగే తదితరులపైన విమర్శలు అయితే చేశారు. వీళ్ళంతా కూడా యూదులందరినీ కూడా ద్వేషిస్తారని, ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, సెనేట్లో పరిస్థితి దారుణంగా దిగజారకపోయినా అది కూడా మారుతోందని చెప్పేసి తులసి గబార్డ్ గారు ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇల్హాన్ ఒమర్ ఎవరు? ఈవిడ కూడా చెప్పాలంటే ఇప్పుడు ఏడున్నది కదా ఒక ఆవిడ, ఎవరు? మమతా బేగం. సేమ్ టు సేమ్ అంతే. కాదంటే ఈవిడ చేతిలో ఒక రాష్ట్రం ఉండాలి, ఆవిడ చేతిలో అట్లాంటి రాష్ట్రాలు ఏమి లేవు. అదే తేడా అంతే. కానీ సేమ్ టు సేమ్ అభినవ సమర్పణకు ఈవిడైతే ఆవిడ అంతకు మించింది అనమాట. మొత్తానికి అయితే వర్షం ఉండడం ఎందుకులే అది. అయితే ఈ తులసి గబార్డు అమెరికన్ రాజకీయవేత్త. ఏది ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటున్నాం కదా, ఆవిడ యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ రిజర్వ్ అధికారి. 2012లో హవాయి నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ఎన్నికైంది. ఆమె హవాయి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన అతి పిన్న వయస్కురాలన్నమాట. ఇకపోతే 2003 నుంచి 2020 వరకు హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్ లో సుదీర్ఘ సేవ తర్వాత ఆమె యుఎస్ ఆర్మీ రిజర్వ్ లో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేశారు. హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్ లో భాగంగా ఆమె 2004 నుంచి 2005 వరకు ఇరాక్ లో పనిచేశారనమాట. అక్కడ ఆమె వైద్య విభాగంలో పనిచేసింది. ఇకపోతే 2007లో ఆమె అలబామా మిలిటరీ అకాడమీలో విశిష్ట గౌరవ పట్టభద్రురాలుగా అధికార శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేది. ఆ తర్వాత 2008 నుంచి 2009 వరకు కువైట్ ఆర్మీ మిలిటరీ పోలీస్ ప్లాటూన్ లీడర్ గా పనిచేశారు. ఎందుకంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు కువైట్ లో ఈవిడెట్ట పనిచేస్తుంది అనేసి.
ఈ కువైట్లో కూడా అమెరికన్ ఆర్మీ ఉంటుందన్నమాట. అసలు కువైట్ వాళ్ళకు బలమే ధైర్యమే అమెరికన్ ఆర్మీ. వాళ్ళు అక్కడి నుంచి పోతే ఇరాక్ వాళ్ళు రాత్రి పడదొప్పుతారు కువైట్ను, అది లెక్క. ఇకపోతే 2015లో తులసి గబార్డ్ గారు హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్ మేజర్ అయిందనమాట. ఇక 2020లో ఆమె యుఎస్ ఆర్మీ రిజర్వ్ కు బదిలీ అయింది. అక్కడ 2021లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు పదోన్నతి పొందిందనమాట. చూడండి ఆవిడ ఎంత సీనియరో, ఎంత అనుభవం ఉండాలి ఆవిడక. అయితే ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి తులసి గబార్డ్ గారు ఇస్లామిక్ తీవ్రవాదం గురించి ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేయడం ప్రాధాన్యతనైతే సంతరించుకున్నాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ తులసి గబార్డ్ గారు క్రిస్టియన్ కాదు. అంటే మీరు అనుకోవచ్చు కొంతమంది, అంటే అమెరికాలో పుట్టింది అంటున్నారు, అమెరికన్ కదా, ఏమైనా క్రిస్టియన్ ఏంటి అదేమని మీరు అనుకోవచ్చు. మీకు పేరులోనే అర్థం కాల తులసి అని చెప్పేసి. అట్లా ఆమె ఒక స్వచ్ఛమైనటువంటి హిందువు. నిజానికి ఈ తులసి గబార్డ్కు మన భారతదేశానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అంటే వీళ్ళ అమ్మగారు కానీ వీళ్ళ నాయనగారు కానీ ఎవ్వరికి కూడా కనీసం భారతదేశంతోనూ ఎటువంటి సంబంధాలు కూడా లేవు. మీరు అనుకోవచ్చు అయితే ఆవిడ హిందువు అయింది అని. చెప్తా. ఈమె తల్లి కరోల్ గబార్డో అప్పట్లోనే మన హిందూ ధర్మాన్ని అయితే స్వీకరించింది. అంటే మన సనాతన ధర్మం పట్ల ఆవిడ ఆకర్షితురాలయ్యి మన సనాతన ధర్మాన్ని స్వీకరించింది. ఇక తులసి గబార్డ్ గారు కూడా మన సనాతన ధర్మం ద్వారా ఆత్మసంతృప్తిని పొందడంతో ఆమె కూడా మన సనాతన ధర్మాన్ని స్వీకరించి మన ధర్మాన్ని అయితే ఇప్పటికి కూడా పాటిస్తున్నారు. అంతేకాదు తులసి గబార్డ్ గారు ఆమె పిల్లలకు కూడా భక్తి, ఆర్యన్, జై, తులసి, వృందావన్ అనేటువంటి పేర్లు పెట్టడం విశేషం అనమాట. చూడండి ఎంత చక్కని పేర్లు. అంటే ప్రతి పేరు కూడా మన ధర్మంతో ముడిపడి ఉండాలి. అర్థమవుతుందా? అది లెక్క. ఇకపోతే ఇప్పుడు తులసి గబార్డ్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు ప్రపంచవ్యాప్తంగా మంచి సపోర్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆవిడేం అమెరికా కోసం ఒకదానికోసం ఏం అడగలే కదా, ప్రపంచ శాంతి కోసం అడిగింది. ప్రపంచం ఏదైతే సమస్యను ఎదుర్కొంటుందో ఆ సమస్యను అందరూ కలిసి పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరింది. అది మంచి మాటే కదా. అది తులసి గబార్డ్ చెప్పింది అక్షర సత్యమని. ఆమె చెప్పినట్టు ఇస్లామిక్ తీవ్రవాదులతోనూ రాడికల్స్తోనూ జిహాదీగాళ్లతో ఇక నుండైనా సరే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రపంచ ప్రజలంతా కూడా అంగీకరిస్తున్నారు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.